వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. భయ్యా 2024 ఎండింగ్ వచ్చేసింది. ఇంకొద్ది రోజుల్లో 2025కి వచ్చేస్తాం. సో ఈ 2024 లో మీకు నచ్చిన బెస్ట్ మూమెంట్స్ ఏంటి, వర్స్ట్ మూమెంట్స్ ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్ పట్టుకొని ఈరోజు వచ్చారు మీరైతే. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, అసలు క్వశ్చన్ అయితే మైండ్ పోయిందనమాట. 2024లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆ రోజు అన్నయ్య ప్రమాణ స్వీకారం చేసిన రోజుని, ఇంటికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్న రోజుని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అనమాట ఆ రోజు. ఓకేనా. దాంతో పాటుగానే అన్నయ్య పిఠాపురంలో ఎప్పుడైతే గెలుస్తున్నాడో అని తెలిసిందో ఆ రోజు మా ఊర్లో సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేదు. మా ఆఫీస్లో అయితే ఆ రోజు అయితే మేము అయితే ఫోటో కేక్ తెచ్చి మరి కేక్ కట్ చేసామన్నమాట. ఊహించుకోవడానికి కూడా లేదనమాట. నేను అన్నయ్య ఎలక్షన్ గెలవక ముందు పిఠాపురం వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ కూడా చేశాను అనమాట. నేను హైదరాబాద్లో ఉంటాను. పిఠాపురం వెళ్ళి అన్నయ్య గెలవాలని చెప్పి నా తరపున నా వంతు కృషిగా ఎంత అయితే అంత వీలైనంతగా అన్నయ్య గెలవడానికి నేనైతే ప్రయత్నించాను. అన్నయ్య గెలిచాడు. ప్రజెంట్ అయితే రూలింగ్ చేస్తున్నాడు. రూలింగ్ ఎలా ఉందంటే సీజ్ ద షిప్ అన్నట్టుగా ఉందన్నమాట. అన్నయ్య రీసెంట్గా, మాది శ్రీకాకుళం, అన్నయ్య రీసెంట్గా సీతారామరాజు గారి జిల్లాకు వెళ్ళారనమాట. అక్కడ ఒక పాట పాడారు. మీకు గుర్తుందా? గుర్తులేదు. బట్ పాట మాత్రం చాలా బాగుంది. అది ఒడియాలో పాడాడు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆ పాట అయితే. ఆ పాట గుర్తు రావట్లేదు. ఎసుర బరిస బడ బరిస మరే జో జో, హై ఎసుర బరిస బడ బరిస మరే జో జో, తమరే బాటే లాయికను నే చోండికి నాగిల్, హై తమరే బాటే లాయికను నే లడికి జడి జో, హై ఎసుర బరిస బడ బరిస మరే జో జో, ఎసుర బరిస బడ బరిస మరే జో జో. ఈ పాట నిజంగా కొన్ని రోజుల్లో వైరల్ అవబోతుంది. ట్రైబల్స్ మాత్రం దీని అర్థం ఏంటంటే, మనకు వర్షం వస్తుంది, దీని తర్వాత పెద్ద వర్షం వస్తుంది, ఈ వర్షం అంతా కలిపి నదిలోకి వెళ్తుందని దీని అర్థం అనమాట. మీరు చూస్తే ఏ పాటనైనా అన్నయ్య పాడొచ్చు, కానీ ట్రైబల్ ఆ కల్చర్ని పైకి తీసుకురావడానికి అన్నయ్య ఎంతగా ప్రయత్నిస్తున్నారు. మీరు భీమలా నాయక్లో చూసినా సరే ట్రైబల్ మన సాంగ్, మన తెలంగాణలో సాంగ్ ఎంతవరకు తీసుకెళ్ళడం మీరు చూశారు. మీరు అడిగారు క్వశ్చన్ కదా 2024 గురించి. అదేనండి, ఇంకేం చెప్పను. దాని తర్వాత గెలిచిన తర్వాత ఆ గెలుపును అంతాన్ని తీసుకెళ్ళి అన్నయ్య పాదాల దగ్గర ఉంచాడు చూడండి. ఆ రోజు నేను చూసి వాట్సాప్లో నా 400 మంది ఉంటారు. 400 మందిలో దాదాపు 200 మంది అదే స్టేటస్ పెట్టారు. చూసి అయితే ఎంత ఆనందపడ్డామంటే, మరి ఆనందానికి ఇంకా అవధులు లేవండి. 2024లో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే అంత విజయాన్ని, ఆ ఘనమైన విజయాన్ని తీసుకెళ్లి అన్నయ్య పాదాల ముందు ఉంచాడు చూడండి. అది మనం మెగా ఫ్యామిలీ నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతి అనమాట. 2024లో వరస్ట్ మూమెంటా, మా ఫ్రెండ్ సత్తిగాడు ఉన్నాడు. ఆడు 30 రూపాయలు ఇవ్వాలి నాకు. ఇప్పటికి 30. సత్తిగా నువ్వు నాకు 30 రూపాయలు ఇవ్వాలి. వెజ్ పఫ్ తిన్నావు ఇంకా ఇవ్వలేదు. నా కొడక 31st లోపు ఇవ్వలేదు అనుకో నరుకుతా నిన్ను. చెప్తున్నా, వచ్చి మరీ కొడతా నిన్ను. 30 రూపాయలు ఇస్తావా సస్తావా అంతే. 2024లో మీకు నచ్చిన సినిమాలు, నచ్చని సినిమాలు ఏంటో చెప్పండి. 2024లో ఇయర్ మొత్తంలో అంటున్నారు కాబట్టి ఓకే, మనసుకు హత్తుకున్న సినిమా అయితే మన సూర్య గారి సత్యం సుందరం. సూర్య గారి తమ్ముడు యాక్ట్ చేశారు కదండి. అసలు ఎలివేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అలా ప్యారలల్ అలా సైలెంట్గా వెళ్ళిపోతుంది సినిమా. ఆ సినిమా మాత్రం నాకు నిజంగా మనసుకైతే చాలా అంటే చాలా హత్తుకుందండి. ఇంకొక విషయం నేను ఒక్కటి చెప్పదలుచుకుంటున్నాను. అన్నయ్య ఎన్నో సినిమాలు తీశారు, కానీ ఏ దమ్మున్న డైరెక్టర్ అయినా సరే, నేను ఒక సినిమా చెప్తాను, అలాంటి కథని అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి అన్నయ్యకి ఒప్పించి, ఇక్కడ అన్నయ్య అంటే పవన్ కళ్యాణ్, మీరు ఒప్పించి చేయిపిస్తే అన్నయ్య ఇన్ని సినిమాల్లో కల్లా ఆ సినిమా మాత్రం ఎక్కడికో వెళ్తుందండి. ఆ సినిమా ఎలాంటి సినిమా అంటే జై భీమ్ లాంటి సినిమా. జై భీమ్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా కదా అన్నయ్యకి పడుంటే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి. నేనైతే అటువంటి సినిమా కోసం త్రివిక్రమ్ గారు, దయచేసి మీరు ఇలాంటి సినిమాని మాత్రం అన్నయ్యతో ఒక్కటి తీయించినా చాలండి. మీరు ఎన్ని సినిమాలు తీయించినా కానీ ఇలాంటి సినిమా మాత్రం రావాలని కోరుకుంటాను మీ తరపు నుంచి అయితే. సో 2024లో చెయ్యాలనుకుని చేయలేని పనులు ఏంటి మీరు? నేను చెయ్యాలనుకుని చెయ్యలేని పనులా? చెయ్యాలి అనుకొని చెయ్యలేదు. నేను ప్రజెంట్ ఏదైతే ఆఫీస్లో చేస్తున్నానో, ఆఫీస్ మానేసి వేరే ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఆ ఆఫీస్లో అడిక్ట్ అయిపోయాను అనమాట. మంచి ఆఫీస్, అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ పెడతారు, క్యాబ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. సో ఏ ఆఫీస్కి వెళ్ళినా అదే ఉంటుంది. బట్ శాలరీ కొంచెం తక్కువ అని చెప్పి వేరే ఆఫీస్కి మూవ్ అవ్వలేకపోతున్నాము. బట్ అది మాత్రం చేంజ్ చేయాలనుకుంటున్నాను ఈసారి. 2025లో మీరు కొత్తగా చేయాలనుకున్న పని?
2025లో కొత్తగా చేయాలనుకున్న పనే పెళ్లి చేసుకోవడమే, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. మా అమ్మ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, పెళ్ళి అయితే చేసుకోవాలి ఏదో ఒకటి చేసి. సో బై 24, వెల్కమ్ టు 25 అని చెప్పారు. ఖచ్చితంగా బాయ్ 24, వెల్కమ్ టు 25. అన్నయ్య ఏదైతే చేస్తున్నాడో సేవ మాత్రం, ఆ సేవని ఇంటర్నేషనల్ మీడియా కూడా గుర్తిస్తుంది. ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కూడా అలా చేయలేదు. అటువంటిది అన్నయ్య గ్రామాల్లోన, మీకు తెలుసో తెలీదో రియల్గా చెప్తున్నా, నేను కొంచెం ఒరిస్సా బ్యాక్గ్రౌండ్ కూడా అనమాట. అక్కడ మీరు అన్నట్టుగానే వీడియోలో చూపిస్తున్నారు కదా డోలీ అని చెప్పి, లిటరల్గా అక్కడ ఉంది, నిజంగానే ఉంది. వాళ్ళు కొండల పైకెక్కి మెడిసిన్ కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళకి ఇద్దరు సపోర్ట్ ఇచ్చే వెళ్ళాలన్నమాట. అలాంటి ఏరియాలో రోడ్లు రావడం, మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా ఇప్పటివరకు వాళ్ళకి రోడ్లు లేవు. అలాంటిది అన్నయ్య ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్ళి అవి చేస్తున్నటువంటి, అది కదా నిజమైన స్వతంత్రం, అది కదా నిజమైన రూలింగ్, అది కదా పబ్లిక్ కావాలనుకునేది. ఖచ్చితంగా అన్నయ్య, నువ్వు డిప్యూటీ సీఎం అయితే ఏదైతే ఉందో ఆ డిప్యూటీ తీసేసి సీఎం ఎప్పుడవుతావో ఆ రోజు మాత్రం ఇది కొట్టించేస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.